అబూ సైద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు లేఖనం సహీ బుఖారీ 5749వ హదీసు, సహీ ముస్లిం 2201వ హదీసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులైనటువంటి ఒక బృందం ప్రయాణంలో ఉంది. ప్రయాణంలో ఉండగా వాళ్ళు ఒక ఊరికి చేరుకున్నారు. ఆ ఊరి వ్యక్తులను భోజనానికి ఆతిథ్యం ఇవ్వవలసిందిగా కోరారు. ఆ ఊరి వాళ్ళు తిరస్కరించారు. మీకు మేము ఎలాంటి ఆతిథ్యము ఇవ్వలేము అని చెప్పారు. అయితే ఆ ఊరిలో ఒక పెద్ద మనిషికి పాము కాటేసింది. కాటేయగానే ఎన్నో మంత్రాలు చదివారు, మందులు మాకులు ఎన్నెన్నో ఇచ్చారు. ఆ నొప్పి మంట తగ్గడం లేదు. అతను బోరును విలిపిస్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మదీనా వాసులారా, మీలో ఎవరైనా మంత్రించే వాళ్ళు ఉన్నారా? మా జాతి నాయకుడికి పాము కాటేసింది అని చెప్పారు. సహాబాలలో ఒక వ్యక్తి లేచి, నేను మంత్రిస్తాను, అయితే ఒక షరతు, మేము ఆతిథ్యం అడిగితే మీ ఊరి వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఆతిథ్యం ఇస్తేనే నేను మంత్రిస్తానన్నారు. అయ్యా మా నాయకుడు గనక బాగయిందంటే మేకల మంద ఇచ్చేస్తామని చెప్పారు. అప్పుడు ఆ సహాబీ వెళ్ళి ఆ నాయకుడికి ఎక్కడైతే పాము కరిచిందో అక్కడ ఆయన సూర్య ఫాతిహా చదివారు. అల్హమ్దులిల్లా, నయమైపోయింది. మేకల మంద ఇచ్చేశారు. సహాబీలు పంచుకున్నామనుకున్నారు. లేదు, మనము ప్రవక్త దగ్గర ఈ మాట పెట్టి ఇందులో ఎంత మటుకు వాస్తవం ముందు కనుక్కొని తర్వాత బాగా పరిష్కారాలు చేసుకున్నామన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, మేము ఒక తెగ వద్దకు వెళ్ళాము. ఆ జాతి నాయకుడికి పాము కాటేసింది. సూర్య ఫాతిహా చదవగానే అతనికి తగ్గిపోయింది. మరి ఇది సమ్మతమేనా అన్నారు. ప్రవక్త గారు అన్నారు, అరే సూర్య ఫాతిహా ద్వారా నొప్పి జబ్బు నయమవుతుందని మీకెలా తెలుసు అని అన్నారు మూసా వారు. ప్రవక్త గారు అన్నారు, మీరు సరైన పని చేశారు, కాబట్టి ఆ మేకలలో నాకు కూడా వాటా పంచండి అని మూసా వారు అన్నారు. సూర్య ఫాతిహా ఎలాంటి ఘనమైన ఆయతో, ఆ యొక్క సూర్య ఫాతిహాకు ఉన్నటువంటి పేర్లలో ఆ రుక అన్నటువంటి ఒక పేరుంది. రుక అంటే వైద్యం చేయబడేది, ఊదబడేది అని అర్థం. కాబట్టి మీరు ఈరోజు ఎవరైనా ఆరోగ్యాలు బాగలేకపోతే సూర్య ఫాతిహా చదివి ఊదొచ్చు సోదరులారా. ప్రవక్త నేర్పిన విధానమయ్యా ఇదంతా. మన ప్రవక్త మనకు నేర్పించిపోయినటువంటి విధి విధానం ఇదంతా కూడా. ప్రవక్త నేర్పించిపోయిన విధానాన్ని వదిలిపెట్టి వీళ్ళేం చేస్తున్నారు? తాయెత్తులు వేస్తున్నారు. ఆయతులు కుర్సీ కట్ చేసి సూర్య ఫాతిహా వాక్యాలు కట్ చేసి మడిచి తాయెత్తులు పెట్టిస్తున్నారు. ఇది ప్రవక్త ఎప్పుడైనా చేశారా చెప్పండి? లేదు. తాయెత్తుల్లో ప్రవక్త గారు ఇలా ఆయతులు పెట్టి కూర్పేసి ఇచ్చారు అని అంటే ఏ హదీసులో ఉందో, ఎక్కడుందో, ఏ గ్రంథాల్లో ఉందో కాస్త చూపండి, మేము కూడా తెలుసుకుంటాం. ఎక్కడా లేదు. కావున సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ సహాబీలు కానీ ఖురాను వాక్యాల ద్వారా వైద్యం చేశారు, ఊదారు. అల్హమ్దులిల్లా. ఎప్పుడు తాయెత్తుల జోలికి దారాల జోలికి వెళ్ళలేదు సోదరులారా.